అది చూసినా చూడు పట్టుకోనికి రాకుండా నువ్వు ఇస్తానే ఉండి తీసుకుంటా బాగానే ఉన్నాడు కదా చూడనీకే మంచిగా ఉంటాడు ఆస్తమా ఉందా అవునా హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు పరేషన్ టాక్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఒక అక్కకి చిన్న హెల్ప్ కావాలని చెప్పింది, టైలర్ మిషన్ కావాలని చెప్పింది. అక్కకి ఏంటంటే కొద్దిగా చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నారు ప్రజెంట్ అయితే. ఇప్పుడు కొన్ని రోజుల వరకు అయితే ఇప్పుడు టైలర్ మిషన్ ఇచ్చినామంటే ఇంటి దగ్గర పని చేసుకోనికి ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, బయటికి కూడా వెళ్ళలేదు ఆమె. సో దానివల్ల ఏంటంటే మనం ఒట్టిగా డైరెక్ట్ ఏమి ఇవ్వకుండా ఆమెకు కూడా ఒక విన్ అయినట్టు. ఈ రెండు చిట్టీలు కూడా దీంట్లో రెండింటిలో కూడా విన్ అనే ఉంది, ఎక్కడో లూజ్ అని లేదు. ఆమె చిట్టి తీసి ఆమెకి ఏదైతే విన్ అనే చిట్టి తీస్తానో అప్పుడే ఇస్తా అని చెప్తా. వచ్చిన గేమ్ లాగా ఆడిపిస్తా అక్కకి, అట్లనే టైం పాస్ చేస్తే రెండిట్లో కూడా విన్ అనే రాసింది అనమాట. చలో ఇక చిన్న ఇదేంటంటే నాకు కొద్దిగా టైం కూడా ఇస్తలేరు, పొద్దు నుంచి తిరిగి ఇప్పుడు ధనధన వీడియో చేసేస్తున్నా. చలో ఇంకా ఏంటంటే అక్కకి ఇంకా వేరే అన్నీ ఇద్దాం అనుకున్నా కానీ ఏంటంటే ఛాన్స్ కూడా ఇస్తలేదు. చలో ఈ వీడియో అయితే చూసి కంటిన్యూ అవుతుంది. కంపల్సరీ లైక్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వచ్చిన మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్క మాత్రం ఒక 5 మినిట్స్ అక్క కూడా వస్తుంది. ఇంకా స్టార్ట్ చేద్దాం వీడియో. చలో అక్కలు కూడా వచ్చేసారు, రండి రండి. ముంగటది అయ్యా బరలో బరలో ఇట్రామా ఇట్రా. అక్క ఎవరు పిల్లలు, చిన్న పిల్లలు ఎవరు? ఈయనక ఏమైంది? నెలకు ఒకసారి హాస్పిటల్ పోడే ఉంటారు మాకు, ఎక్స్రేలు అని అవ్వని ఇవన్నీ. ఇప్పుడు కూడా రాత్రి నుండి ఫుల్ జ్వరం ఉంది. ఇట్లా ఎందుకు ఎత్తుకునే ఉండాలా? జ్వరం ఉంది బాగా, నైట్ అంతా జరసేపు ఎత్తుకోరా. వాడు పని పడలేనోడు అక్క, దానికి ఆడ ఎత్తుకుంటాడు. ఎత్తుకునే ఉండు. అయితే ఇప్పుడు మీకు హెల్ప్ కావాలన్నారు కదా, టైలరింగ్ మిషన్ కావాలని చెప్పారు. సో మనం ఏంటంటే ఇప్పుడు మీకు డైరెక్ట్గా ఇచ్చేస్తే మీకు కూడా ఏం ఇది ఉండదు. మీకు ఒక గేమ్ ఆడతాక దీంట్లో ఏంటంటే విన్ ఉంటుంది, లూజ్ ఉంటుంది. విన్ అయ్యారు అంటే గిట్ట నేను ఇప్పుడే తీసుకొచ్చి ఇస్తాను, లూజ్ అయినంటే మాత్రం ఏమి అని ఇప్పుడే చెప్తున్నా. సరేనా? ఇగో కలుపుకుంటాడా? కలుపుకోండి. పాప ఏమొచ్చింది? విన్ వచ్చింది. అలా తీసుకోకూడదు, తీసుకో. బాబుని తీసుకోరా, అని బాగానే ఉన్నాడు కదా. చూడనీకే మంచిగా ఉంటాడు ఆస్తమా ఉందా? అవునా? నువ్వు తీస్తావా? ఇక పాపది వచ్చింది. అరే నీ చెప్పుగా అమ్మో, ఇట్లా పెట్ట ఇది అది చెప్తాయి. అక్క మళ్ళీ వినేలేదు అక్క, గట్టిగా కోరుకుంటున్నారు మీరు. అన్న లాస్ట్ ముచ్చటగా 3సారి తీద్దాం. లాస్ట్ ఒక్కసారి పాపర్ కూడా వెళ్ళలేదు, 3సారి లాస్ట్ ఒకసారి ముచ్చట 3సారి లాస్ట్ ఒకసారి తీద్దాం. ఇక పెట్ట బాగా సైడ్ తీసుకుంటాను, నీ సైడ్ తీసుకుంటున్నా. జ్వరం ఉందా ఆయనకి ఇంకా బాగున్నావా? అక్క వీళ్ళు గట్టిగా విన్ అవుతున్నారు. నువ్వేమో వేసినావు కదా అన్న, 3 సార్లు కూడా విన్ వచ్చింది. అయితే అట్లుంటది.
అట్లుంటది మ్యూజిక్. మీరు వచ్చేసి వినయన్ రకం, మీకు వచ్చేసి ఏదైతే ఉందో అది తీసుకొని రాపండి. మోసడా అరే నువ్వు బాయ్ బాయ్ బాయ్, ఈమె మంచి హుషారు ఉంది. కానీ మాట రావు ఇంకా. ఎన్ని మంత్స్? 2 years అన్న. మరి ఈమె పాలు తాగుతుందా? ఈమె ఇంకా పాలు తాగుతుంది. అంటే జర వీక్గా పుట్టింది ఆమె. ఈయన మంచినే పుట్టి ఈయన కాస్తం వచ్చింది. మా అదృష్టం అట్లా. మా మమ్మీ వాళ్ళు సపోర్ట్ లేనందుకు ఇట్లా ఇచ్చింది దేవుడు. లవ్ మ్యారేజ్ కదా, మమ్మీ వాళ్ళు సపోర్ట్ లేదు. ఇచ్చుకోవడానికి ఇట్లా ఇచ్చింది. మనిషి ఒకటి పెట్టింది. అక్క ఇది వచ్చేసి 5 years వారంటీ ఉంది అక్క. ఇది వచ్చేసి 5 years వారంటీ ఉంది. 5 years వరకు నీకు ఏదేమైనా సరే మాత్రము వాళ్ళు చూసుకుంటారు. మనం ఏం చేసే అవసరం లేదు. మనం స్లిప్ ఉంది ఇరుగుతుంది. ఇవ్వండి, ఇది వారంటీ కార్డు. ఆల్రెడీ డేట్ కూడా వేసేసారు 10/8. 5 years వరకు మనకి ఏమైనా సరే వాళ్ళు చేస్తారు. అగో చెంకి వస్తుంది అన్న. చెంకి చెంకి చూడగో. అగో చూడు ఇప్పుడు చూడు తప్పు అంటది. ఎట్లా లవ్ స్టార్ట్ అయిందాక ఎట్లా అంటే మీ లవ్ స్టోరీ చిన్న చెప్పకూడదు. జాబ్ చేసినాను నేను. ఇంకా మీ మమ్మీ మీ లవ్ స్టోరీ చెప్తుంది. వాళ్ళ లవ్ స్టోరీ చెప్తుంది. ఆగిజరా జాబ్ చేసిన మా ఆయన కూడా ఐమాక్స్ చేసేది అనమాట. ఇంకా ఇద్దరం అక్కడనే పరిచయం అయ్యి ఇంకా పెళ్లి చేసుకున్నాం. పెళ్లి చేసుకున్న తర్వాత కొంచెం ఆయనతో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఫస్ట్ మీరు ప్రపోజ్ చేసారా ఆయన ప్రపోజ్? ఆయననే ప్రపోజ్ చేసింది. ఎన్ని ఇయర్స్ కింద స్టోరీ? అరే ఓనే వద్దే బేట చెప్పలేడు సరే చెప్పులొద్దాను చెప్పులొద్దు. అన్నయ్యదే కదమ్మా అది. కష్టమే. ఇలా వదిలిపెట్టి నేను బయట ఎడగబడిపోతాను. అక్క అందుకని ముందే చెప్పింది. నేను ఇంట్లోకి కూడా బయటకు వెళ్ళలేను. ఇంట్లో పని చేసుకుందామన్నా ఆడ వచ్చి చేసుకొని ఆడవాడు ఇట్లనే చేస్తారు. ఏంటంటే అక్క వాళ్ళు మాత్రం మంచిగా రిచ్ గానే బతికారు. బట్ ఏంటంటే ఆఫ్టర్ మ్యారేజ్ టైం బాలేదు. ఆఫ్టర్ మ్యారేజ్ కొద్దిగా డౌన్ అయ్యారు. ఇంకేం టెన్షన్ లేదు. ఆల్రెడీ మిషన్ వచ్చేసింది. ఈ మిషన్కి ఏం తెలుసు అక్క, నీకు ఆల్రెడీ 5 years అయిపోయింది కదా ప్రాక్టీస్ అయ్యి. ఇప్పుడు మీకు ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్ అనుకుంటారో దీన్ని ఎలక్ట్రిక్ కూడా చేయొచ్చు. అది కూడా నేను చేస్తా. ఎలక్ట్రిక్ కూడా నేను చేసేస్తా. తీసుకో బేట తీసుకో. చాయ్లో ముంచుకొని తిను. చాయ్ తాగుతావు పాలు తాగుతావు? వద్లేరా ఏడుస్తుందా? వద్లేరా దింపురా. దింపేరా ఎన్ని ఇచ్చినా తీసుకుంటాను. దింపేరా రాకుండా తీసుకుంటాను. తీసుకుంటుంది సైలెంట్ అవి చూడు పట్టుకోనికి రాకుండా నువ్వు ఇస్తానే ఉండి తీసుకుంటా. కవరేజ్ ఏడబెట్టుకుంటావు? హలో అల్లేసి ఇంట్లో వేసుకొని కవర్ తీసుకో. ఇక దీంట్లో కావాలంటే మొత్తం ఇక దారాలు, ఇక కత్తెర ఉంది, దారాలు ఉన్నాయి. ఇంకేంది టూల్ కిట్, మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్. దీంట్లో ఆల్రెడీ ఆయిల్ కిట్ ఉంది. ఇది ఎక్స్ట్రా ఆయిల్. ఇంకేమైనా కావాలా అక్క? ఇదే చాలా ఎక్కువ. చాలా చాలా థ్యాంక్స్ అన్న. ఇంకేమైనా కావాలన్నా సరే ఒక ఫోన్ కొట్టక, ఫోన్ నెంబర్ ఉంది, ఒక ఫోన్ చేయాలి. సరే ఏం కావాలన్నా
ఇప్పుడు అన్నీ ఏమేమో అన్ని వేరే దగ్గర పంపిద్దాం అనుకున్నాయి. మీరు దాని స్పీడ్గా వచ్చే వారికి నేనేం చేసినా ఇక్కడికైనా కొనుక్కొని ఏదో ఒకటి కొనుక్కొని వచ్చేసిన. సార్ నాకు ఇంకేమైనా కావాలంటే మాత్రం కంపల్సరీ మా ఛానల్ ఉంది కనుక మా ఛానల్ మాత్రం మీ బ్యాక్ సపోర్ట్ అనుకోండి. మా ఇంటికి ఏదైతే కొనుక్కొని పోతానో అట్లనే కొనిచ్చిన నీకు. ఇట్లా చిన్న ఇట్లా 2-3 కొట్టుడు కొట్టగానే ఇది కూడా అట్లా లేకుండా మంచి స్ట్రాంగ్గా కొనిచ్చినాక 5 years వారంటీ ఉందంటే అర్థం చేసుకోండి మీరు ఎంత స్ట్రాంగ్ ఉంటుంది అని చెప్పేసి. చలో పిల్లల కోసం పిల్లలు మంచిగా ఉంటే మనం కూడా హ్యాపీగా ఉంటాం. ఓకేనా, మనం ఎంత కష్టపడినా పిల్లల కోసం. ఆంటీ స్మైల్ బాగుందన్న. అంటే ఒక్కసారి అది చూసినా థ్యాంక్స్ లాట్ అండి. ఒక్కసారి మళ్ళీ చెప్పండి కమెంట్ చేయండి అని చెప్పండి. కమెంట్ చేయండి చెప్పండి. అంటే కమెంట్ లైక్ చేయండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ లైక్ చేస్తా మీ ఆఫీస్ కి. చాలా ఆర్టిస్ట్ స్మైల్ అయితే హైలైట్ ఉంది. అదే స్మైల్ తోని ఇక మీకు కూడా హ్యాపీగానే ఉంటారు అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఇప్పుడు చేసుకున్న తర్వాత మీరు చేసుకుంటారు కదా అక్క. ఏదంటే నేను ఎలక్ట్రిక్ మిషన్ కొందాం అనుకున్నా కానీ ఏంటంటే మళ్ళీ కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది అని చెప్పేసి ఇక ఈ మిషన్ తీసుకున్నా. చలో ఈ వీడియో నచ్చినా నచ్చకపోయినా కంపల్సరీ లైక్ చేయండి. ఇట్లాంటి వీడియోలు ఇంకెక్కువ వస్తుంటాయి. వీళ్ళకి సపోర్ట్ చేసినట్టే ఇంకా వేరే కూడా సపోర్ట్ చేద్దాము. వీళ్ళకి సపోర్ట్ చేసిన కారణం కూడా మీరే. ఎందుకంటే మన వీడియోస్ వీళ్ళ దాకా వెళ్తుందా అంటే చాలా హ్యాపీ నేను. చలో లైక్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వచ్చిన మాత్రం ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ మాత్రం ప్రెస్ చేసి పెట్టండి.